ఉత్తరాంధ్ర చెరుకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గోవాడ చక్కెర ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రక్రియ గగనంగా మారిపోయింది. ఒకరోజు పనిచేస్తే 3 రోజులు మొరాయిస్తోంది. మరోవైపు ఫ్యాక్టరీ దుస్థితికి ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ విపక్షాలు పోరుకు సిద్ధమవుతున్నాయి. ఉత్తరాంధ్రలో చెరుకు రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. గోవాడ సహకార చక్కెర ఫ్యాక్టరీ వారి సహనానికి పరీక్ష పెడుతోంది. పలు సమస్యలతో ఒకరోజు నడిస్తే 3 రోజులు మొరాయిస్తున్న పరిస్థితి. దాంతో చెరుకును ఫ్యాక్టరీకి తెచ్చిన రైతులు రోజుల తరబడి యార్డుల్లో పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఎక్కువ రోజులు చెరుకు యార్డుల్లోనే ఉండిపోతే దిగుబడి తగ్గిపోయి ఆదాయం సగానికి పడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులకు రాజకీయ పక్షాలు మద్దతుగా నిలిచాయి. ఇటీవల షుగర్ ఫ్యాక్టరీని సందర్శించాయి. రైతుల బకాయిలు, షుగర్ ఫ్యాక్టరీ నిర్వహణలో ఆలస్యం జరిగితే ప్రజల తరఫున నిరసన దీక్షలు చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల్లో చెరుకు సాగు ఎక్కువ. జిల్లాలో ఒకప్పుడు 4 చక్కెర కర్మాగారాలు పోటీపడి క్రషింగ్ చేసేవి. వీటిలో తాండవ, ఏటికొప్పాక, తుమ్మపాల ఫ్యాక్టరీలు ఉండగా ప్రస్తుతం గోవాడ కర్మాగారం ఒక్కటే రన్నింగ్లో ఉంది. అది కూడా ఈ ఏడాది రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ ఏడాది క్రషింగ్ ప్రక్రియ దాదాపు 1 రోజులు ఆలస్యంగా ప్రారంభమైంది. గత సీజన్లో చెరుకు సరఫరా చేసిన రైతులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదు. ఓవర్హాలింగ్ పనులు పక్కాగా జరగకపోవడం, క్రషింగ్ పనులకు అవసరమైన నిధులు యాజమాన్యం దగ్గర లేకపోవడం రైతులకు శాపంగా మారింది. ఒకప్పుడు ఏటా 5 లక్షల టన్నులకు పైగా చెరుకును క్రషింగ్ చేసిన గోవాడ ఫ్యాక్టరీ ఇప్పుడు 10,000 టన్నులు చెరుకు ఆడడానికే ఆపసోపాలు పడుతోంది. ఈ సీజన్ మొదటి రోజు నుంచే అంతరాయాలు వెంటాడుతున్నాయి. 2 గంటల పాటు క్రషింగ్ సాగితే సాంకేతిక సమస్యలతో 10 గంటలు ఆగిపోతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గోవాడ చక్కెర ఫ్యాక్టరీలో సమస్యలను పరిష్కరించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.